ఎన్ని పాపాలు చేసిన ఆయన ఏం చేస్తున్నా తెలుసా? క్షమించి సరిదిద్దుతుండు. ఆమె దగ్గరికి వెళ్ళిండు. ఆమె ఎన్నో పాపాలు చేసింది. ఎలాంటి పరిస్థితుల్లో బ్రతికిందంటే రాత జీవితంలో ఉందమ్మ. ఆమె దగ్గరికి వెళ్ళి 12 గంటలు ఎదురు చూసి, ఎన్ని గంటలు? 12 గంటలు అక్కడ కూర్చొని ఎదురు చూసి 12 గంటలు చూసిండో అక్కడ 3 గంటలు చూసిండో నాకైతే తెలియదు, కానీ ఇంచుమించు 12 గంటలు అయింది అక్కడ. స్తోత్రం చెప్పండి. ఎండ వేళ 12 గంటలు అయింది. ఆ 12 గంటల వేళలో ఆమె నడుచుకుంటూ వంటకు వస్తుంటే ఆమెను దాహమున కిమ్మని అడుగుతుండు. ఎవరిని అడుగుతుండు? యూదుడు ఎవరిని అడగాలి? యూదుల్ని అడగాలి. మరి సమరయ స్త్రీని అడుగుతుంది ఏంటి? చూస్తే ఏం చేస్తారు తెలుసా? సిలవేస్తారు. చూస్తే ఏం చేస్తారు? వాళ్ళు సిలవేస్తారు. మీరు వేయండి, నేను సిలువ వేయించుకోవటానికే వచ్చానంటండి ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు నన్ను చంపండి, చావటానికి వచ్చానని చెబుతుంది యేసుక్రీస్తు ప్రభువు. అక్కడికి వెళ్ళిండు. వచ్చినా అర్థం చేసుకోవట్లేదు. ఆమె కొరకే ఆ సుకారా అనే ఊరి దగ్గరికి వెళ్ళి యాకోబు బావి దగ్గర ఎందుకు కూర్చుంది తెలుసా? యాకోబు నిన్ను సూచించిన వాడు యెహోవా. స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నీవు నా సొత్తు. ఏమంటుండే యాకోబుని? నువ్వు నా సొత్తు అంటుండ. ఇప్పుడు యాకోబు జనాంగముగా ఆ యోధా గోత్రమును చేసు ప్రభోస్తే యోధా వంశకుడుగా రాజులైన యాజక సమూహముగా మళ్ళా మార్చడానికి సుప్రభు ఈ లోకానికి వచ్చింట. మరి యూదులతో సాంగత్యం చేయాల్సింది శరీర సంబంధం యూదుల్ని పక్కన పెట్టి మనల్ని ఆత్మ సంబంధమైన యూదులుగా మార్చడానికి ఈ లోకానికి వచ్చింది యేసుక్రీస్తు ప్రభువు.